నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. నిన్న ఒక ప్రెస్ మీట్ చూసినప్పుడు రేణుకా దేశాయ్ ఒక పసిపిల్ల ఆక్రోశించినట్టుగా అనిపించింది. కుక్కల్ని చంపడం చాలా బాధాకరమని ఆమె చెప్పడంలో అర్థవంతమైనటువంటి విషయం ఉందేమో, కానీ ఏ కుక్కలని ఎందుకు చంపాల్సి వస్తుంది? జనం మీద పడి విపరీతమైనటువంటి చావులకి కారణమవుతున్న కుక్కలను చంపకపోతే మరి మనుషుల్ని చచ్చిపోతూ ఉంటే, చంపుతూ ఉంటే వాటిని వదిలేయాలా? ఇది ఒక సాధారణమైనటువంటి ప్రశ్న కదా. ఆ ప్రశ్న రేణు దేశాయ్ వేసుకోలేదా అన్నటువంటి అనుమానం రావాల్సిన అవసరం ఉందా? ఉంది. కారణం ఏంటంటే, ఈ దేశంలో పసిపిల్లలకి కనీస మాత్రం పోషకాహారపు విలువలు ఉన్నటువంటి ఆహారం అందనటువంటి దుర్దశ ఉన్నది. ఈ దేశంలో అనేక మంది అనాథలుగా బతుకుతున్నటువంటి అత్యంత బాధాకరమైనటువంటి వ్యవస్థ ఉన్నది. మనం కుక్కల గురించో మరొక జంతువుని గురించో ఆలోచించాలి అని అంటే మనంత అభివృద్ధి చెందినటువంటి దేశము కాదు. అలాగే రోడ్లో పెరుగుతున్నటువంటి కుక్కల జనాభాను తగ్గించకపోతే వచ్చే ప్రమాదం గుర్తించినప్పుడు కుక్కలను అవసరమైనప్పుడు చంపాల్సిందే. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. కారణం, మనిషి బతకాలి కదా. పసిపిల్లల్ని క్రూరంగా తినేస్తుంటే వాటిని వదిలేస్తే జరిగేటటువంటి పరిణామం ఏంటి? ఆ పసిపిల్లల తల్లిదండ్రులు, ఆ బంధువుల యొక్క బాధ మనకు కనపడదా? అలాగే కుక్కల మీద ప్రేమ ఉంటే పెంచుకోవచ్చు, తప్పులేదు. ఎవరి ఇష్టానికి వాళ్ళకి ఇష్టమైనటువంటి కొన్ని జంతువులను, పెంపుడు జంతువులను పెంచుకోవడంలో అభ్యంతరము లేదు, చట్ట వ్యతిరేకము కాదు. కానీ రోడ్డు మీద తిరుగుతున్నటువంటి కుక్కలు మనుషుల్ని చంపేస్తుంటే వాటిని చంపటం బాధాకరమని కొంతమంది భావించవచ్చేమో. కానీ రేణు దేశాయ్ తను చెప్పినటువంటి మాటల్లో ఒక ఆవేదన ఉంది, ఒక ఆక్రోశం ఉంది, ఒక బాధ ఉంది, దాంతోపాటు ఒక ఆవేశం కూడా ఉంది. ఆవేశానికి కానీ ఆవేదనకు కానీ కొంత లాజిక్ సెన్స్ జోడించాలి. ఎప్పుడైనా మనకిష్టం లేనివి ఎన్నో జరుగుతుంటాయి, ఎందుకు జరుగుతున్నాయి అన్నటువంటి ఆలోచన చేయాలి. ఎవడో ఒకడు, ఒక దుర్మార్గుడు కొన్ని వందల కుక్కలను చంపేసి వాటిని ఫోటో తీసేసుకొని సోషల్ మీడియాలో ట్రెండింగ్కి పెట్టుకుంటే అతని మీద చర్యలు తీసుకోవచ్చు. కానీ మనుషుల్ని చంపుతున్నటువంటి పిచ్చి కుక్కలను వదిలేయాలి, అలాగే వీధి కుక్కలను వదిలేయాలి అని అంటే కుదిరే వ్యవహారమే కాదు. ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఒక్కటే, కుక్కను మనిషి చంపుతున్నారా, మనుషుల్ని కుక్కలు చంపుతున్నారా అంటే అసలు కుక్కల మీద ఇంత ఆవేదన పడాల్సిన అవసరం లేదు. మొదటిగానే నేను అన్నట్టు ఈ దేశంలో అనాథలైనటువంటి పిల్లలు బోలెడు మంది ఉన్నారు. ఈ కుక్కల మీద ఖర్చు పెట్టేదానికంటే కూడా మనుషుల మీద మనం ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి దేశం మనది, రాష్ట్రం మనది. అలాగే కొంతమంది పెంపుడు జంతువుల్ని, కుక్కలను పెంచుకుంటున్నటువంటి వాళ్ళు కూడా విమర్శ ఉంటుంది. అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయం. వాటికి ఆ పెడ్డాక్స్కి ఎంత ఖర్చు పెడుతున్నారు అన్నటువంటి విమర్శలు కొంతమంది చేస్తుంటారు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకున్నటువంటి ఆదాయ వనరులు, వాళ్ళకి ఇష్టమైనటువంటి పెంపుడు జంతువులను పెంచుకోవడంలో, జాగ్రత్త తీసుకోవడంలో, పక్కాళ్ళకి ఇబ్బంది లేకుండా వాటిని సాకటంలో ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన పరిస్థితి లేదు. కానీ ఇవాళ ఈ డాగ్స్కి సంబంధించి అదేదో పెద్ద సమస్యలాగా అంత బాధపడాల్సిన అవసరం ఉందా? అలాగే కొన్ని ఎన్జిఓలు కూడా కుక్కల సంరక్షణకు వాళ్ళ వరకు వాళ్ళ పరిమితుల్లో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళే మళ్ళీ రెమెడీలు చెప్పారు ప్రెస్ మీట్లో. వాటికి ర్యాబీస్కి ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు కదా, అలాగే వాటిని ప్రొటెక్టివ్గా చూడొచ్చు కదా. కేవలం కుక్కలు మాత్రమే మనము ప్రేమ చూపాల్సినటువంటి జంతువుల? మరి మనకి ఇష్టమైతే కోడిని కోసేసుకుంటాం, మేకను కోసేసుకుంటాం, బలిస్తాం, ఇన్ని చేస్తున్నాం కదా. మరి మేక ఏం పాపం చేసిందని బలిస్తూ ఉంటే మనం కూర్చొని చూస్తూ ఉండాలి? దాన్ని ఖండించలేమా? దాన్ని ఆపలేమా? ఆ అనాగరిక వ్యవస్థను మనం ప్రశ్నించలేమా అన్నటువంటి ప్రశ్నలు కూడా కొంతమంది వేస్తూ ఉంటారు హేతువాదులు. మరి దీన్ని ఎలా తీసుకుందాం? సమాజంలో మొట్టమొదటి నుంచి మనం గమనిస్తున్నటువంటి ఒక సత్యం ఉన్నది. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏదైనా ఒక జాతరలో జంతు బలి ఇవ్వాలి అని అంటే సాధు జంతువులను మాత్రమే ఇస్తారు, క్రూర జంతువులను ఇవ్వరు. దిస్ ఈజ్ ట్రూ. ఎందుకని? క్రూర జంతువులు తిరగబడతాయి కాబట్టి, మనిషి మీద తిరగబడితే ప్రమాదం ఉంటుంది కాబట్టి.
తల వంచుకొని నరికించుకునే మేకల్లాంటి సాధు జంతువులను మాత్రమే బలి చేసేటటువంటి సాంప్రదాయం ఎందుకు వచ్చిందంటే కేవలం కేరింగ్లో, సెల్ఫ్ డిఫెన్స్లో, భయంతో. ఇవన్నీ ఇప్పటికి కూడా సాధు జంతువులను మాత్రమే బలిస్తున్నారు. అలాగే మనుషులకు కావాల్సిన వాటిని అడ్డంగా నరికేసి కోసుకొని తినేస్తున్నటువంటిది, అలాగే అంగడిలో అమ్ముతున్నటువంటి మరి మాంసం, ఇవి జంతువులు కదా, వాటి మీద ప్రేమ చూయించక్కర్లేదా? కేవలం కుక్కలకు ఉన్నటువంటి అర్హత ఏంటి? ఎందుకో పాపం రేణు దేశాయిని మనం గమనించినప్పుడు ఒక పసిపిల్ల నానా కుక్కను చంపేస్తున్నారని ఏడుస్తున్నటువంటి పసితనం కనపడింది కానీ, అమాయకత్వం కనపడింది కానీ, బట్ ఆమె ఆక్రోశానికి కానీ, ఆమె ఆవేదనకు కానీ, అలాగే చివరిగా ఆవేశానికి కానీ ఎంతవరకు మనం తను ఒక లాజిక్ సెన్స్తో మాట్లాడారు అన్నది ప్రశ్నార్థకం. ఎనీహౌ, దీని మీద మనం ఎందుకు కామెంట్ చేయాల్సి వస్తుంది అని అంటే, రేణు దేశాయి కామెంట్స్ మామూలుగా వెళ్ళవు. సమాజంలో ఒక సంచలనం తీసుకొచ్చినట్టుగా ఇవాళ ట్రెండింగ్లోకి వెళ్ళిపోయాయి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు. ఎప్పుడు సహనంతో, చాలా చక్కగా నవ్వుతూ, సంయమనంతో, సంస్కారంతో కనపడే రేణు దేశాయిలో ఇవాళ ఒక ఆవేశం వచ్చింది, ఒక ఆవేదన కలిగింది. బట్ వాటికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అంతలా ఆవేదన వెళ్ళగకాల్సిన అవసరం ఉండదేమో. చూడాలి, ఆలోచించాలి అందరూ.